హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అదే రోజు మళ్ళీ శ్రీ రమణ భాషణంలో శ్రీ రమణ భగవానుల వారు ఇది 345. శ్రీ భగవాన్ ఇలా చెప్పడం మొదలు పెట్టారు. మనశ్శక్తిని అన్వేషణ చేత నాశనం చెయ్యి. ఇలాగా అలాగా అది ఇది అంటూ ఊరికే ఊగిసలు ఆడిపోతూ మనల్ని కూడా తనతో కలిపేసుకుని ఊరేగింపు చేస్తుంది చూడు. దీని మానసిక శక్తిని నువ్వు ఎవరు, నేనెవరు, ఎవరికిది అని మాటి మాటికి అన్వేషణ చేత నాశనం చేయాలి. అది ఏది చెప్తున్నా సరే, ఎవరికి, ఎందుకు, ఇప్పుడు ఏం అవసరం, వద్దు అని ఆగి ఉండడం. నువ్వు కదలకుండా ఉండడం. నువ్వు కదలకుండా ఉంటే మానసిక కదలికలు కొంచెంసేపు ఊగి ఊగి అది కూడా ఆగిపోతాయి. నువ్వు కదిలితేనే దాని ఆటలు సాగుతున్నాయి. అది ఈడ్చుకెళ్ళిపోతుంది నిన్ను. నువ్వు కదలకుండా ఆగు. కాసేపు గంతులేసి అది ఆగిపోతుంది. మామూలుగా కూడా లోకల్లో తాగితే మనం ఎన్ని ఆటలన్నా ఆడతామమ్మా. తాగలేదనుకో ఏడుస్తూ మొత్తుకుంటూ కుక్కిని పేలాగా పడుంటాం. అవునా కదా? అవునమ్మా. చేత వైరాగ్యం వచ్చి కాదు, సాగక. కానీ ఇప్పుడు అది కాదమ్మా. మా గురుదేవుడు వైరాగ్యాన్ని ఇచ్చారమ్మా. మనస్సు యొక్క కాంక్షలు తీరడానికి అవకాశం ఉంటే దానికి 1,000,000 రెక్కలు వచ్చేస్తాయి. ఒక్క అవకాశాన్ని వదులుకోదు. కానీ అవకాశం లేకపోతే మాత్రం ఏడ్చేడ్చి కుక్కిన పేన్లా పడి ఉంటుంది. పడి ఉండడం కాదు ఇక్కడ, అసలు నువ్వు దాన్ని నిలవరిస్తే అది ముందుది అవకాశం దొరికితే మళ్ళీ ఉరకలెచ్చుతుంది. అవునా? ఇప్పుడు అవకాశం వచ్చినా సరే నువ్వు ఆర్డర్ చేస్తే తప్ప అది కదలదు. ఈ రెండు గమనించావా? గమనించానమ్మా. మొదటిది అవకాశం లేక కుక్కిన పేన్లా పడి ఉండడం. అవకాశం దొరికితే మాత్రం అది ఉరికేస్తుంది. కానీ రెండవది వివేకవంతంతో ఎప్పటికైతే నువ్వు దాంతో కలవకుండా ఆగు, ఎక్కడికి అని కనుక నువ్వు దాన్ని అదిలిస్తే అప్పుడు కూడా పడి ఉంటుంది. మళ్ళీ నువ్వు లేపే వరకు అది లేవదు. అవునమ్మా. నీ ఆజ్ఞలో ఉంటుంది, నీ ఆజ్ఞలో ఉంటుంది. మొదటితో నిన్ను ఆడించడానికి అవకాశం కోసం చూస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి రెండింటిని తెలిసిపోయింది అనుకోకండి. మీ జీవితంలో మీరు గమనించుకుంటూ చూడండి. చాలా చక్కటి ఉపాయం అమ్మా. చూసుకోవాలి. మా బానే ఉన్నావమ్మా అని అనకండి. అసలు ప్రతి దాన్ని ఇక్కడ మనకు భగవాను చక్కగా లైట్ వేసి చూపిస్తున్నారు. గురుదేవులు ఇంకా విప్పి చెప్తున్నారమ్మా. కాబట్టి మనశ్శక్తిని అన్వేషణ చేత నాశనం చెయ్యాలి. దాని ఆటలు సాగనివ్వకూడదు. మనస్సుని పరిశీలిస్తే దాని చేతలు తమంతా అవే ఆగిపోతాయి. అని నువ్వు ఆగితే దాని క్రియాకలాపాలని అవే ఆగుతాయి. కాబట్టి మనోమూలాన్ని జాడ తీయడానికి ఇంకొక మార్గం చెప్తాను. ఆ మూలాన్ని దైవమని, ఆత్మ అని, చైతన్యమని అనుకో. ఒక చెప్పారు కదా భగవాను, మనసుని పరిశీలిస్తూ పోతే దాని చేతలు తమంతా దానికి ఆగిపోతాయి. మనసు చాంచల్యంతో అది ఎటు ఈడ్చుకెళ్తే అటు వెళ్లకుండా నిలిచి నువ్వు మనస్సు వంక చూస్తూ ఉంటే దాని శ్రేష్టలు ఆగిపోతాయి. ఇది ఒకటి. అర్థమైంది కదా? ఇది అయ్యిందమ్మా. ఇంకోటి మనోమూలాన్ని జాడ తీయడానికి ఇంకొక మార్గం చెప్తాను. అది ఆ మూలాన్ని దైవము, పరమాత్మే నాలో ఉన్నారు, ఆయనలో నుంచే ఈ నేననేటువంటి తొలి తలంపును, దాన్ని బట్టి అనేక తలంపులు ఆయన నుంచే వస్తున్నాయి. అదే దైవము, ఆ మూలమే దైవము, ఆ మూలమే ఆత్మ, ఆ మూలమే చైతన్యము అనుకోవచ్చు. ఒక చైతన్య మూలంలో నుంచి ఆత్మ
స్వరూపంలో నుంచి ఇదిగో ఈ మనస్సు మనసు వెలువడుతోంది అని పిలవచ్చు. అయితే ఒకే తలంపు మీద మనసును నిలిపితే ఇతర ఆలోచనలన్నీ అదృష్టమైపోతాయి. ఒకే ఒక్క తలంపు మీద పెట్టాలి. అలా పెట్టినప్పుడు మిగతా ఆలోచనలన్నీ అదృష్టమైపోతాయి. ఉంచగా ఉంచగా చివరికి ఆ ఒక్క తలంపు కూడా నశించిపోతుంది. తలపులను వశీకరించుకునే ఈ తలంపుల్ని మన వశంలో ఉంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎప్పుడూ ఎరుకలో ఉండడం అవసరం. అవునమ్మా మాకు తెలిసిపోయిందమ్మా మేము ఉంటున్నాం అంటున్నారు కదా, ఇదిగో భగవాన్ చెప్తారు చాలా ఎరుకలో ఉండాలి. లేకపోతే అది ఏం చేస్తుంది, నిద్ర కన్నా దాడి తీస్తుంది, లేకపోతే నిన్ను మాయ చేసి పారిపోతుంది అన్నారు భగవాన్. అయితే ఆ మనస్సుని ఎలాగ అన్వేషించాలి అని అడిగాడు ఆ పిచ్చకుడు. అప్పుడు భగవాన్ అంటున్నారు, సరే దాని ఇందాకనే చెప్పారు కూడా భగవాను. ఏమని చెప్పారు అంటే, మనస్సుని పరిశీలిస్తూ పోతే దాని శ్రేష్టల్ని దానికి అదే ఆగిపోతాయి. ఏమిటి మనస్సు అని దాని వంక దాంతో కలవకుండా చూస్తూ ఉంటే అవన్నీ పోతాయి అని చెప్పారు. రెండోదేమో ఈ మనసుకు ఆధారం పరమాత్ముడేనో, పరమాత్ముల నుంచే ఇది కలిగింది కాబట్టి ఆ మూలమే దైవము, దైవం నుంచే ఇది కలుగుతోంది, దైవాన్ని విడిచి ఇది లేదు, ఇది దైవానిదే అని ఈ మనసులో దైవానికి అర్పణ చేయడం. అలా చేయడానికి నీ హృదయంలో తలంపులు పుట్టు మూలంలో దాని దైవం అనుకుని ఆ దైవానికి నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుని దాని మీదనే నీ మనసుని ఏకాగ్రపరిస్తే మిగతా తలంపులన్నీ తొలగిపోతాయి. ఆఖరికి ఈ ఒక్క తలంపు కూడా తొలగిపోతుంది అని భగవాన్ చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఎరుకుగా లేకపోతే నిద్రపోతావు, అయితే మళ్ళీ విషయాల్లోకి దొర్లిపోతావు. కాబట్టి ఎరుకతో నీవు తలంపు మూలంలో నిలిచి ఉండాలి. అక్కడ ఏదీ లేకుండా నిలవలేకపోతే నీ దైవ నామానో దైవ రూపాన్నో పెట్టుకొని ఉండాలి. అక్కడ ఎరుకుగా లేకపోతే నిద్రన్నా పోతావు, మళ్ళీ మనసు మాయలో కన్నా పడిపోతావు అని చెప్పినప్పుడు ఆయన అయితే ఈ మనస్సుని ఎలాగ అన్వేషించమంటారు అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, శ్వాస నిరోధము కొంత నీకు సాయపడుతుంది. కాసేపు శ్వాసను ఆపి ఉంచు, అప్పుడు మనసు ఆగుతుంది. ఆగుతుంది కదా, ఆగుతుందమ్మా. కానీ అది గమ్యం కాదు. అది యాంత్రికంగా చేస్తూనే మనస్సుని చురుగ్గా ఉంచుకో. శ్వాసని గమనిస్తూనే ఇంకా ఆ గమనిక మీదనే మనస్సు నుంచు. అహంభావనను జ్ఞప్తి యందు ఉంచుకొని దాని మూలాన్ని జాడ తీయాలి. ఇక్కడ ఒక చక్కటి సూక్ష్మం చెప్తాను, నా అనుభవంలో ఉన్నది. నేనున్నాను తర్వాతనే ఇవన్నీ. నేనున్నానన్న భావనని వదలకుండా జ్ఞప్తిలో పెట్టుకుంటూ శ్వాసను నియంత్రించడం అన్న పని చేయాలి. నేనున్నానన్న భావనని మర్చిపోయి శ్వాసను నియంత్రిస్తూ ఉంటే ఎప్పుడో మనసు వచ్చి శ్వాసని మర్చిపోయి లోకంలోకి లాగేస్తుంది. నేనున్నాను కనుకని ఈ క్రియాకలాపానికి కూడా నేనున్నాను అన్న భావన ఎప్పుడో ఉంచుకోవాలి. అప్పుడు నువ్వు ఆ మూలం యొక్క జాడలో నిలబడి ఉండగలుగుతావు. అంతా నీకు తెలుస్తూ ఉండాలి. శ్వాస ఎక్కడ ఆగుతోందో ఈ అహంభావన అక్కడి నుంచి జనిస్తోంది. ఓహో, శ్వాస ఎక్కడ ఆగిందో ఈ అహంభావన కూడా అక్కడ నుంచే వస్తోంది.
అప్పుడు ఆ జాడని ఈ శ్వాస నీకు అందిస్తుంది, మూలాన్ని. మనస్సు శ్వాస రెండు ఒకే మూలం నుంచి వస్తున్నాయి. మనం శ్వాసని గనక ఆపితే ఆ శ్వాస దాని మూలంలోకి వెళ్లి కూర్చుంటుంది. అక్కడి నుంచే తలంపు రావడం అన్నదాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. అక్కడి నుంచే తలంపు వస్తుంది. కాబట్టి అంతకీ నీకు తెలిసిపోతుందన్నమాట. శ్వాస ఎక్కడ అడుగుతుందో అహంభావన అక్కడే జనిస్తుంది అని. అవి రెండూ లేవడం పడడం, లేవడం పడడం ఒకేసారి కలిసే చేస్తాయి. శ్వాస కదిలితే మనసు కదులుతుంది, మనసు కలిగితే శ్వాస మనసు కదిలితే శ్వాస కదులుతుంది. రెండూ కలిసే ఉంటాయి. శ్వాస కదిలితేనే మనసు కూడా కదులుతుంది. శ్వాస కదలకపోతే మనసు కదలదు. అవునమ్మా, కదలదు. మనస్సు కదలకపోతే శ్వాస కదలదు. రెండు ఒకే మూలం నుంచి వస్తున్నాయి కాబట్టి మనస్సు శ్వాస ఇవి రెండూ కూడా ఒకే మారు కలిసి వస్తాయి. శ్వాసతో కూడా అహంభావన, శ్వాస అణిగిందనుకో నేనన్న భావన కూడా అణిగిపోతుంది. తక్షణమే మరొక స్వయంభాసి అయినటువంటి అనంతము అయినటువంటి ఒక స్ఫురణ గోచరించి నిరంతరంగా వెలుగొందుతూ ఉండడాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. అది గమ్యం. శ్వాస నిరోధం నీకు సాయపడుతుంది. శ్వాస ఎక్కడ ఆగుతుందో, నిరోధిస్తే ఆగుతుందిగా, ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచే మనస్సు కూడా వస్తుంది. మనస్సు శ్వాస ఒకే మూల శక్తి, నీ హృదయంలో ఉన్న మూల శక్తిలో నుంచి వస్తున్నవే కాబట్టి మనస్సు కదిలితే శ్వాస కదులుతుంది, శ్వాస కదిలితే మనస్సు కలుగుతుంది. మనస్సు శ్వాస ఆగితే మనస్సు కూడా ఆగుతుంది. మనస్సు శ్వాస ఆగినప్పుడు ఒక అద్భుతమైన అహస్ఫురణ గోచరించి, అంటే కనిపిస్తున్నాను కదా నీకు తెలియబడి నిరంతరంగా ప్రకాశిస్తూ ఉండడాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఇది గమ్యం. దానికి ఎన్నో పేర్లు పెట్టారు. దాన్ని దైవం అన్నారు, ఆత్మ అన్నారు, కుండలిని అన్నారు, శక్తి అన్నారు, చైతన్యలాగా. దానికే ఆ స్ఫురత్ స్వరూపానికి ఆ పేర్లన్నీ. దాన్ని నువ్వు వాయు నిరోధం చేత ప్రయత్నం చేసి, వాయువు నాపితే మనస్సు ఆగడం చేత, మనస్సు గాలి ఎక్కడ ఆగేయో అక్కడే స్వయంగా స్ఫురిస్తున్నటువంటి ఒక ప్రకాశాన్ని నువ్వు, అంటే ప్రకాశం అంటే అక్కడ ఏదో వెలుగు వస్తుందని కాదు, ఒక స్పందనపూర్వకమైన అనుభవాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. నిరంతరంగా దాన్ని గనక పెంచుకుంటూ పోతే అదే గమ్యం. దానికే అనేక పేర్లు, దైవమని, ఆత్మని, కుండలిని, శక్తి అని, చైతన్యమని, పరమాత్మని, పరబ్రహ్మమని, దానికే పేర్లు అంతే అంటూ అతి చక్కగా చెప్పారు. సరి అయిన ప్రయత్నం, నువ్వు సరైన ఇప్పుడు భగవాన్ చెప్పిన పద్ధతిలో గనక సరైన ప్రయత్నం చేస్తే అది తనకి తానుగానే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ప్రయత్నం ఇప్పుడు భగవాన్ చెప్పిన పద్ధతి ఎంత తేలిగ్గా చెప్పారో, ఎంత చిన్న మాటలతో చెప్పారు. మనసును అన్వేషించేది ఎలాగా అని ఆయన అడిగినప్పుడు, ఏం లేదయ్యా, శ్వాసని నిరోధం చెయ్యి, అది నీకు సహాయం చేస్తుంది. కానీ అది గమ్యానికి చేర్చదు. అవి యాంత్రికంగా జరుపుకుంటూనే మనస్సుని లోపల చురుగ్గా ఉంచుకో, అంటే గమనిస్తూ కదలలేకుండా ఉంచుకో. అక్కడ నేను అన్న తలంపే, నేను అన్నదొక్కటే గుర్తుండాలంతే. దాన్ని మర్చిపోకూడదు. మర్చిపోయావంటే మత్తులో పడిపోతావు, లేకపోతే మాయలో పడిపోతావు. నేను అన్న స్పృహని మర్చిపోకుండా ప్రాణాన్ని నిరోధించు. అప్పుడు నీకు తెలుస్తుంది ఈ శ్వాస ఎక్కడ ఆగుతోందో మనసు కూడా అక్కడి నుంచే వస్తోంది అని. ఎప్పుడైతే ఈ శ్వాస ఆగిందో ఈ నేనన్న భావన కూడా ఆగిపోతుంది.
అప్పుడు స్వయంగా ప్రకాశిస్తున్న ఒక స్వరూపం నీకు అవగాహన అయిపోతుంది. ఇక దానిని వదలకుండా నిరంతరంగా ఉంటే అదే నీ గమ్యం, అదే పరమాత్మ. ఈ ఇప్పుడు చెప్పినటువంటి దీనిని చక్కగా అర్థం చేసుకుని మననం చేసుకుని ఒక్క సాధన చేస్తే చాలు. నువ్వు సరైన ప్రయత్నం చేస్తే, ఇప్పుడు భగవాన్ చెప్పినట్లుగా ప్రయత్నం చేస్తే అదిగా నిన్ను గమ్యానికి అదే చేరుస్తుంది. ఇచ్చి ఉండు, ఆగు, చూడు, ఆగు, చూడు, ఎరుకుతూ ఉండు. చూస్తున్నావంటే ఎరుకుతూ ఉన్నావని, ఆగావు అంటే విషయాల్లోకి జారడం లేదని, ఆగడం అంటే విషయాల్లోకి జారకపోవడం, చూడడం అంటే ఎరుకుతూ ఉండడం. కాబట్టి ఈ రెండు చక్కగా చేయగలిగినప్పుడు ఇప్పుడు మనస్సు అన్నది లేనే లేదని, దానికి ఏ విధమైన విలువ లేదని నువ్వు తెలుసుకుంటావు. అదే నీ గమ్యము అని అతి స్పష్టంగా అందించారు పరబ్రహ్మ స్వరూపమైన రమణ సద్గురుదేవులకు అనేక వందనములు.